ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ వేడుకకు 60 కోట్ల మంది భక్తులు వచ్చారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కుంభమేళాలో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని లైఫ్ సెట్ చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. కుంభమేళాలో టీ అమ్ముతూ రోజుకు వేలాది రూపాయలు సంపాదించారు. ఒక్క వేప పుల్లలు అమ్ముతూ జీవితంలో మంచి పొజిషన్కి వచ్చాడు ఓ యువకుడు. 5 రోజుల్లోనే 40,000 సంపాదించానంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రాన్స్పోర్ట్ లాంటివైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఉంది. ఆటోలు, ఓలా, ఊబర్, ర్యాపిడోలు నడిపి వేలాది రూపాయలు సంపాదించారు. అంతేకాదు పూసలమ్మే మోనాలిసా రాత్రికి రాత్రే బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిందంటే అక్కడ ఎలాంటి మిరాకిల్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అంతేందుకు త్రివేణి సంగమంలో చిల్లర పైసలను మ్యాగ్నెట్తో లాగి రోజుకు 5 నుంచి 10,000 సంపాదించారు. కొందరైతే రుద్రాక్షలమ్మి టీ, వాటర్ బాటిల్స్, హోటల్స్, స్టాల్స్ ఇలా ఒక్కటేమిటి కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టు అక్కడ వ్యాపారాలు చేసి లక్షాధికారులయ్యారని యూపీ సీఎం యోగి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రయాగ్రాజ్లో పడవలు నడిపి కోటీశ్వరులయ్యారని తెలిపారు. ఒక వ్యక్తికి 130 పడవలున్నాయని, ఒక్కో పడవలో రోజుకు 50,000 నుంచి 52,000 వరకు సంపాదించారని ప్రకటించారు. అంటే 130 పడవలతో 30 కోట్లు ఆర్జించారని యోగి వివరించారు. అంతేకాదు కుంభమేళా నిర్వహణ కోసం 7,500 కోట్లు పెట్టుబడులు పెట్టగా దాదాపు 3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా వేశారు. హోటల్ పరిశ్రమకు 40,000 కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి 33,000 కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు. ఇది ఈ ఏడాది దేశీయ జీడీపీ 6.5% వృద్ధికి దోహదపడుతుందని సీఎం తెలిపారు.